ఓకే ఈ ఆలోచన ఉండబట్టే ప్రతి ఒక్కరికి వయసు మీరింది అందరికీ కూడా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 75 ఏళ్ళు పాపం మన కొమ్మినేని గారిని చూసాం 70 ఏళ్ళ వయసులో ఆయన అరెస్ట్ చేశారు అంటే అరెస్ట్ చేయమంటే మా గుండెలు మనకు పాతకాలంలో కూడా అల్లూరు సీతారామరాజు గుండెలు తెరిచినట్లు నన్ను అరెస్ట్ చేయని పోతారా తప్పు చేసింటే ఆ కాలంలో అల్లూరు సీతారామరాజు దేశం కోసం ప్రాణాలు వదిలేడు కాబట్టి అరెస్ట్లకు దేనికి భయపడలేదు కానీ ఇప్పుడు తప్పుడు కేసులు అన్ని తప్పుడు సమాచారం కేసులు న్యాయస్థానాలు నిలబడవు కదా ఇప్పుడు కొమ్మినేని గారికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చేసింది చక్కగా రాయల్టీగా బయటకు వస్తాడు అలానే చెవిరెడ్డి గారికి నిజంగా లిక్కర్ స్కామ్ లో ఆయన పాత్ర లేకపోతే ఆయన కూడా రాయల్టీగా బయటకు వస్తాడు తప్పకుండా అందరూ వస్తారు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కూడా వీరు ఏదైతే భయభ్రాంతులతో ఏదైతే అందరినీ ఇబ్బంది పెట్టి తప్పుడు కేసులు బనాయించి బయటికి రాకుండా చెయ్యాలని అనుకుంటున్నారో దాన్ని కేసులు అన్ని పరిశీలిస్తున్నాయి కోర్టు వారు కూడా ప్రతి ఒక్క కేసును బాగా పరిశీలించి ఇప్పుడు కొమ్మినేని గారికి ఇది అక్రమ అరెస్టులు ఇది కక్షపూరితమైనట్టు తెలుసుకొని ఎట్లా వదిలిపెట్టారో ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున్నే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ ఇంకా ఎవరిని అరెస్ట్ చేసినా ఏం చేసినా ఇదే విధంగా కోర్టులు స్పందించి కోర్టు వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అన్ని కూడా కోర్టులు వారు మనకు అనుకూలంగా ఈ తీర్పులు ఇస్తున్నారనేది గమనించాలి దీన్నన్న దృష్టిలో పెట్టుకొని కరెక్ట్ గా నీతి నిజాయితీగా ఇప్పుడు రెడ్ బుక్ అన్నారు బ్లూ బుక్ అన్నారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడా మీరు ఇటువంటి ఒక కొత్త పందాన్ని తీసుకొని వస్తే నేను కూడా వచ్చినప్పుడు ఒక సినిమా చూపించాల్సి వస్తుంది అని చెప్పారు దాంట్లో తప్పేముంది బ్లూ బుక్ అయినా రాయొచ్చు గ్రీన్ అయినా రాయొచ్చు ఇంకోటి ఎల్లో అయినా రాయొచ్చు వీళ్ళు రెడ్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లో బుక్ రాస్తారు బ్లూ అని ఎందుకోవాలా ఎల్లో బుక్ రాస్తారు తప్పేముంది రాయటం అయితే కన్ఫర్మ్ 100% దాంట్లో ఇప్పుడు వీరు ఈ పందాన్ని ఎన్నుకున్నారు వచ్చేవారు ఆ పందా ఎందుకు ఎన్నుకోవరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మనం ఏదైనా మనం చేస్తేనే కదా ఈ చేత్తో చేస్తే ఆ చేత్తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తమిళనాడు తరహాలో మారబోతున్నాయి ఇది తప్పదు బాగుండదు నిజంగా రాజకీయ పార్టీలు అన్ని కూడా ఆలోచించాలి ఇది సబబు కాదు ఇది మనం ఎక్కడికి పోతున్నాం రాష్ట్రంలో దేశంలో మన రాష్ట్రం కక్షపూరితమైన రాజకీయం మన రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రము లేదు ఒకవేళ తమిళనాడు కొన్ని ఉన్నాయి కానీ మనము ముందంజలో ఉంటున్నాం అభివృద్ధిలో ముందంజలో ఉండండి అక్రమ కేసులు అక్రమ బనాయింపులతో ముందంజలో వద్దు అనే కూటమి స్కాములు జరిగినప్పుడు విచారణ సంస్థలు కూడా విచారణ కూడా ఏం చేయొద్దు అంటారా చేతులు ముడుచుకొని కూర్చోమంటారా ఏంటి మీరు అందరినీ కాదు స్కాములు చేయనప్పుడు ఒకటి నేను ఏది కూడా స్కాములు చేయనప్పుడు ఏది చేస్తే తప్పు ఒప్పు చేస్తే ఒప్పు కరెక్టే కానీ ఆ స్కాములు కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నా చిన్న నాయుడు గారు చిన్న సామెత ఉంది ఒక మంచివాడు పతనము అయ్యాడంటే ఎంతో మంది చెడ్డవాళ్ళు ఒకటై ఉండాలి గుర్తుపెట్టుకోండి అవునండి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొడుతుంది ఈ కూటమి ప్రభుత్వం వద్దు అని తెలియజేస్తున్నా రైట్ మాట్లాడదాం మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు వంశీకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ నాయుడు గారు సో